చెప్పు ఏంది ఎంపీ ఎలక్షన్లు వస్తున్నాయి ఎవరికి ఎత్తావు? బీజేపీ వస్తారు. బీజేపీ బీజేపీ అంటే ఇక్కడ మల్కాజ్గిరిలో మరి ఈటల రాజేందర్ పోటీ ఎత్తాడు. గెలుస్తాడు, ఖచ్చితంగా గెలుస్తాడు. మంచోడేనా మరి ఈటల? ఎందుకు మంచోడే. ఎప్పుడైనా చూసినావు ఆయన పనితీరు ఆయన ఏంది? ఖచ్చితంగా ఈటల బీజేపీ వస్తుంది అన్న. బీజేపీ వస్తుందా? పైన ఎవరు ఉండాలి? మోడీ ఉండాలన్నా రాహుల్ గాంధీ ఉండాలి? పైన మోడీ వస్తాడు. మోడీ వస్తాడా? 100% వస్తాడు. మల్కాజ్గిరి ఈసారి బీజేపీ ఎగరబోతుంది అంటూ. ఎగరబోదు. కాంగ్రెస్ మటుకు ఎట్టి పరిస్థితుల్లో రాదు. ఒక్క సీటు కూడా రాదు. ఒక్క ఎంపీ సీటు కూడా రాదు నాకు తెలిసి. ఇప్పుడు పాలన మంచిగా లేదంటావు మరి ఎందుకు గంత విసుకొచ్చి? ఏదైనా పథకాలు 100 రోజులు పథకాలు ఇస్తాను ఆడే ఒక్కటి పథకం కాలే. ఒకటి ఆడోళ్ళు బస్సులు అన్నారు. ఆ బస్సులు ఆడోళ్ళు ఆపితే కూడా ఆగుతున్నారు. బస్సులు ఆడోళ్ళు బస్సు ఆపితే కూడా బస్సులు పైకి పోయి కట్ చేసుకుని బస్సు తిప్పుకొని పోతున్నాడు. అది ఏం మాత్రం కరెక్ట్. డ్రైవర్లు ఎంత కరెక్ట్ ఉన్నారు. వాళ్ళ పిల్లలు వాళ్ళ ఫ్యామిలీస్ కూడా ఉంటారు కదా. సరే అయితే మరి బీజేపీకి వెళ్తుంది అంటారు మల్కాజ్గిరిలో? ఖచ్చితంగా వస్తారు అన్న. అయోధ్యలో రామాలయం కట్టిన తర్వాత మంచి పాపులర్ అయిపోయింది బీజేపీ. మంచి పాపులర్. ఈటలను చూసి మోడీని చూసి బీజేపీ చూసి ఓటెత్తారంట. ఖచ్చితం. ఎవరైనా సరే అడిగిపోయినా ఖచ్చితంగా వీళ్ళు బీజేపీ మీదకి వెళ్ళిపోతారు. వేరే దాన్ని మనకి వెళ్ళే సమస్య లేదు. పైన ఉండాలి. మోడీ ఉండన్నా రాహుల్ గాంధీ ఉండాలి? పైన మోడీ. మోడీ మంచిగా ఎందుకో మోడీ అంటారు అంతా. మోడీ మంచిగా చేస్తున్నాడు కాబట్టి మోడీ అంటున్నాం. మోడీ ఏమైనా పథకాలు అమలు చేస్తున్నాడు, మంచిగా చేస్తున్నాడు కాబట్టి మోడీ అంటున్నాం అంతే. మోడీ మళ్ళీ వస్తాడు అంటావు? వస్తాడు. రాహుల్ గాంధీ వస్తే వేస్ట్ అంటావా? వేస్ట్ అని చెప్పలేము. వాళ్ళ పరిపాలన ఎలా ఉంటుందో తెలియదు కదా. ఇంతవరకు కాంగ్రెస్ ఎప్పుడో ఉన్నింది. ఒకప్పుడు కాంగ్రెస్ బాగానే ఉన్నింది. ప్రజెంట్ అయితే కాంగ్రెస్ కు అంత పట్టు కనిపించలే. ఇప్పుడు ఉండేది బీజేపీ. బీజేపీ బాగానే చేస్తున్నారు కాబట్టి బీజేపీ వస్తే మంచిది అనుకుంటున్నాం. ఏడాది మల్కాజ్గిరి మన ఈటల రాజేందర్ పక్కన అగో నేను చెప్పక ముందే నువ్వే ఈటలు అంటున్నావు. మరి అక్కడ మోడీ స్ట్రాంగ్, ఇక్కడ ఈటల. అక్కడ మన బీఆర్ఎస్ అది చేసుకొని వచ్చిండంటే ఇప్పుడు దాన్ని బట్టి ఈటల రాజేందర్ ఎంత స్ట్రాంగ్ అది తెలుసా? ఈటలా తెలుసు. మంచోడేనా? మంచోడు, చాలా మంచోడు. జమ్మికుంటా ఇవన్నీ మాకు తెలుసు కదా. బీజేపీ మరి ఎందుకంటే అక్కడ మోడీని చూసి బీజేపీకి వేస్తారు. మోడీ ప్లస్ ఈటల ప్లస్ బీజేపీ ఇవన్నీ కలిసి ఇక్కడి నుంచి బయటపడుతుంది అంటవా? మనం ఎంపీ ఎలక్షన్ లో అంటే మోడీనే గెలిపిస్తారు. ఏమంటే ఇప్పుడున్న ప్రభుత్వం ఎలక్షన్లు అంటే ఇప్పుడు మన రేవంత్ రెడ్డి అది చేస్తారు. మళ్ళీ బీఆర్ఎస్ సైడ్ పెద్ద అది చేయరు. ఎంపీ కదా ఏమంటారు మీ ఇంటి పక్కల మీ చుట్టుపక్కల? మా ఇంటి పక్కల వాళ్ళు నేను 2-3 అడిగినా నా ఓటు మాత్రం పక్కా బీజేపీ. వాళ్ళు పక్క బల్ల గురించి చెప్తున్నారు కదా. బీజేపీకి ఎందుకు ఓటేయాలంటే? బీజేపీ అగ్రరాజ్యాలను గడగడలాడిస్తాడు బీజేపీ లీడర్. మరి వీళ్ళ సత్తా ఏందో మనం ఇంతవరకు అయితే తెలియదు కాంగ్రెస్ వాళ్ళది. అంటే నేను స్టార్టింగ్ నుండి ఇవన్నీ అవగాహన లేదు, ఇప్పుడు చూస్తున్నా కాబట్టి. ఒక పాయింట్ నచ్చింది కదా, బయట దేశాల్లో వణికిస్తానంటావు. మల్కాజ్గిరిలో ఎవరికి వెళ్తారంటావు? మస్తు మీకు అవగాహన ఉంటది. మీ అవగాహన ప్రకారం ఏ పార్టీకి వెళ్తే బాగుంటది? దేశంలో ఎవరు ఉండాలి? ఈ గల్లీలో ఎవరు ఉండాలి? మీరే చెప్పండి, మీరు సర్వే చేసి ఉంటారు. మేమైతే జై శ్రీరామ్, ఎవరికి వేస్తా చెప్పక్కర్లేదు. జై శ్రీరామ్ అంటే బీజేపీ అన్నట్టు. బీజేపీ అంటే ఈటల రాజేందర్ గెలిచే అవకాశం ఉందా మరి? గెలవచ్చు. మీకు తెలుసా ఈటల రాజేందర్? తెలుసు. ఈటల రాజేందర్ గెలుతారంట ఇక్కడ మల్కాజ్గిరి. హుజూరాబాద్ ఎమ్మెల్యేగా ఓడి తెలంగాణ మంచి పర్సన్ అనుకుంటున్నా. మరి గెలిపించుకుంటారా ఈటల రాజేందర్? అట్లా గెలిపించుకుంటారా అంటే మన చేతుల్లో. మీ ఇంటి పక్కన ఉన్న వాళ్ళు మీ రిలేటివ్స్ ఏం చెప్తూ ఉంటారు? వాళ్ళు లేరు, అంత నాన్ లోకల్. ఎక్కడ ఓటు ఎక్కడ ఉందో కూడా తెలియదు. ఉన్న వాళ్ళకైతే జై శ్రీరామ్. పైన మరి మోడీ ఉండన్నా రాహుల్ గాంధీ ఉండన్నా? నరేంద్ర మోడీ గారే ఉండాలి. ఒక్క రీజన్ చెప్తారా? ఒక రీజన్ మోడీ ఎందుకు ఉండాలి? నచ్చిన రీజన్, చాలా పనులు చేసిండు, అందులో ఒక రీజన్ అంటే మోడీ గారు ఏంది, ఫ్యామిలీ లేదు, ఏం లేదు. నేను సంపాదించుకొని నా కుటుంబ సభ్యులకి ఇవ్వాలనేది ఏం లేదు.
మొత్తం ఏమున్నా కూడా దేశం కోసమే పెడతాడు. దట్స్ వై ఐ లైక్ మోడీ. ఓకే, నమస్తేనే. ఏడుంది ఓటు? ఇక్కడే. ఇక్కడేనా? మల్కాజ్గిరి. ఎట్లా మల్కాజ్గిరిలో ఎవరిని గెలిపించుకుంటావు? ఎవరైతే నీ బాధ తెలుసుకుంటారు, నీ చెప్తే వింటారు? ఏ పార్టీ ఉండాలనుకుంటున్నావు? ప్రస్తుతం అయితే ఇక బీజేపీయే బెటర్ ఏమో అని అనుకుంటున్నాం. అది ఎందుకంటే బీజేపీ క్యాండిడేట్ ఎవరో తెలుసా? బీజేపీ క్యాండిడేట్ ఎవరో తెలుసా మల్కాజ్గిరి నుంచి? ఈటెల రాజేంద్ర. తెలుసు. అమ్మో. అదేంటి ఆ మాత్రం తెలవకోకుండా వెళ్ళమంటే ఆ. మంచోడేనా ఇటలా? మనిషి పర్వాలేదు. అది కన్నా ముందు సెంట్రల్లో మోడీ అనేది ప్రస్తుతానికి కావాలి. ఇప్పుడున్న సిచ్యువేషన్ బట్టి అయితే కావాలి. అది దాన్ని బట్టి ఇక ఈటెల రాజేంద్ర ఎలాంటోడు అనేది మనకు అనవసరం. బీజేపీ అక్కడికి సపోర్టింగ్ గా వేయాలి. గెలిచే అవకాశాలు ఈసారి ఎక్కువ ఉన్నాయంటారు మల్కాజ్గిరిలో. మోడీ చేసిన పనులల్లో మీకు నచ్చిన ఒక్కొక్క పని చెప్తారా? ఇప్పుడు రామ మందిరం కానీ ఈ ముస్లిమ్స్ కానీ కొన్ని ఇప్పుడు 400 సీట్లు కావాలి అంటున్నాడు. దానికి కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఆ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తాడు. అవదు కాబట్టి ఇప్పుడు 400 సీట్లు తీసుకున్నాడు అనుకో, కొంచెం డైరెక్ట్ గా తను చేయటానికి అవకాశం. ఆ అవకాశం కోసమైనా కానీ కంపల్సరిగా వేస్తాం, బలోపేతం చేస్తారు, ఇంకా శక్తివంతం చేస్తారు. చేస్తాం. ఎందుకంటే ఇక గుజరాత్ను బాగు చేసుకుంటాము అలాంటివి ఇప్పుడు మాలాంటి ఒక మాదిరి వాడికి ఏదన్నా చేశాడు అనేది ఏమీ లేదు. ఆయన వల్ల వేరే వాడికి ఓన్లీ గుజరాత్కి లాభం, ఇక హిందువుగా లాభం. అది దాని గురించి కంపల్సరీ. రేపొద్దున్న మదురై కానీ తర్వాత కొన్ని ఉన్నాయి, అవి చేస్తాడు అని అనుకుంటున్నాం. అందుకోసమనే కంపల్సరీగా బీజేపీకే వేస్తాం. మోడీ పైన ఎవరు ఉండాలి? మోడీ ఉండాలన్నా రాహుల్ గాంధీ ఉండాలన్నా? మోడేనా? మోడీ ఎందుకన్నా? మంచి నిర్ణయాలు తీసుకుంటే గట్టిగా ఒక్క రీజన్ చెప్పు నాకు. మోడీకి ఎందుకు ఓటైతే ఒక్క రీజన్ చెప్పు. ఏదైనా సరే గట్టి నిర్ణయాలు తీసుకుంటాడు. మంచివే ఉంటుంది, మంచి పబ్లిక్ జనాలకు ఉపయోగపడేటివే ఉంటాయి. ఏది తీసుకున్నా కరెక్ట్గా తీసుకుంటాడు. క్లియర్గా అయితే మోడే ఉండాలి. గట్టిగా మంచిగా ఉండాలంటే మోడే పైన ఉంటే మంచిగా ఉంటారు. లేదంటే ఎవరు వచ్చినా అంత అలాట పని ఉంటుంది. వీళ్ళ నుంచి కాదా, కాంగ్రెస్ నుంచి ఎట్లుంది మరి ఇప్పుడు? ఇంతకుముందు ఉన్నారు కదా సార్, ఇంతకుముందు ఉన్నారు, వాళ్ళే ఉన్నారు కదా. అప్పుడు ఎట్లా ఉందో ఇప్పుడు ఎట్లా మీకే అర్థమవుతుంది క్లియర్గా అయితే. ఎట్లుంది మరి ఇప్పుడు రాష్ట్రంలో మన కాంగ్రెస్ పార్టీ ఉంది, ఎట్లుంది? రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ వచ్చి కూడా కొన్ని రోజులే కదా, ఇంకా దానికి తెలియాలా. ఈ ఎంపీ ఎలక్షన్ అయితే వాళ్ళు ఏంటంటే బయటకు పడతాయి. ఎందుకంటే ఇప్పుడు ఎలక్షన్ ఉంది కాబట్టి మొన్న బాగానే ఉన్నారు, మళ్ళీ అయిపోయినాక ఎట్లా ఉంటారో తెలియదు మనకి. పైన అయితే మోడీ ఉండాలంట. పైన పక్కా మోడీ ఉండాలి.